Hello movie lovers, this is Kanna. Welcome back to Cinema. ఈరోజు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ చూడడం జరిగింది, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై అశ్వత్ మారిముత్తు అండ్ స్టారింగ్ బై ప్రదీప్ రంగనాథన్ అండ్ అనుపమ పరమేశ్వరన్, కాయుడు లోహార్. ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి లియోన్ జేమ్స్. దీని రన్ టైం 2 hours 35 minutes. ప్రదీప్ రంగనాథన్ లాస్ట్ లవ్ టుడే అనే మూవీలో మొబైల్ స్వాప్ అనే చిన్న కాన్సెప్ట్తో హిలేరియస్ కామెడీ జనరేట్ చేసి సక్సెస్ఫుల్గా హిట్ చేసిన మూవీ. అశ్వత్ మారిముత్తు లాస్ట్ టైం ఓమై కడవలే తమిళ్లో అండ్ ఓర్దేవుడ తెలుగులో తీశారు. ఈ కాన్సెప్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకో. సో వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిందే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఈ మూవీలో ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఒక చిన్న క్యామియో రోల్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ద గ్రేట్ సకలకళ వల్లభరాయలు గౌతమ్ వాసుదేవ్ మీనన్ యాక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే 2018 బ్యాచ్ ఉన్నారో ఖచ్చితంగా ఈ మూవీలో ఏదో ఒక సీన్ మీ లైఫ్లో సింక్ అయ్యే ఉంటుంది. కాబట్టి ఎవరైనా 2018 బ్యాచ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్ మీ దగ్గర చేరడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. మూవీ అనేది బీటెక్ లైఫ్ అండ్ ఆఫ్టర్ బీటెక్ లైఫ్ సినారీస్తో కంబైన్ అయి ఉంటుంది. మనకి బీటెక్లో ఉన్నంతసేపు ఒక పొగరు ఉంటుంది, ఎవడరా మన లాభేది అని చెప్పేసి. కానీ బీటెక్ అయ్యాక వీ కమ్ టు రియాలిటీ. అసలు రియాలిటీ ఏంటన్నది తెలుస్తుంది. హీరో ప్రదీప్ రంగనాథన్ 48 సప్లైస్ ఉన్నా సరే ఆఫ్టర్ బీటెక్ లైఫ్లో ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలని ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఆ డెసిషన్ వల్ల తన లైఫ్ అండ్ తన ఫ్యామిలీ లైఫ్ ఎలా మారుతుంది అండ్ ఆ డెసిషన్ వల్ల ఏ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాడు, ఫైనల్గా సక్సెస్ఫుల్ అయ్యాడా లేదా అన్నదే ఈ హోల్ మూవీ స్టోరీ. అండ్ ఈ మూవీ స్టోరీ ఫస్ట్ 20 minutes క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఒక 30 minutes రియాలిటీ నుంచి కొంచెం సైడ్కి వెళ్ళి హైప్గా మూవీ వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్లో మాత్రం ట్విస్ట్ అదిరిపోయింది. దిమ్మ తిరిగి బొమ్మ కనబడిందంటే నమ్ముతారా, ఆ లెవెల్లో ఉంది ట్విస్ట్. అండ్ ఆఫ్టర్ దట్ ఈ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఆ ట్విస్ట్కి హీరో ఏ పనులు చేశాడో అదంతా ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. లాస్ట్ 20 minutes మాత్రం లిటరల్గా ఏడిపించేశాడు హీరో యాక్టింగ్తో. అండ్ వీళ్ళందరికన్నా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వాళ్ళ ఫాదర్ది. ఆ ఫాదర్ క్యారెక్టరైజేషన్ మన ఇంట్లో ఒక మదర్కి కానీ ఫాదర్కి కానీ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి ఫాదర్ మదర్ ఖచ్చితంగా ఉంటారు మన ఫ్యామిలీలో. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మూవీ సాంగ్స్ వచ్చేసరికి విజువల్గా బాగానే ఉన్నాయి కానీ తమిళ్ తెలుగు డబ్ అవడం వల్ల ఏంటో నాకు పెద్దగా ఎక్కలేదు. బీజిఎం అయితే చాలా డీసెంట్గా ఉంది. ఎవరైతే ఈ మూవీ చూద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి చూడండి. లాస్ట్ 20 minutes మాత్రం ఏడుస్తారు ఖచ్చితంగా. మూవీ ఎండింగ్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది, అది కూడా నాకు నచ్చింది. అండ్ ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది గాయస్. మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చక్కగా మూవీ చూసి హానెస్ట్గా రివ్యూ ఇస్తే అది అందరికీ నచ్చుతుందంటారే, అది పచ్చి అబద్ధం కాదు. మీకు కనుక నా రివ్యూ చాలా హానెస్ట్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా ఛానల్. దట్స్ ఆల్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.